సముద్రంలో నువ్వానేనట్టుగా ఆ సమరం సాగింది. మొత్తం 16 స్థానాల్లో 8 కాంగ్రెస్ 8 బీఆర్ఎస్ గెలుపొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కి చెరో 2 ఎక్స్ అఫీషియల్ ఓట్లు కూడా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ గా అక్కడ టై అయింది, వార్డుల వారీగా 8-8 టై అయిపోయింది. ఆ తర్వాత ఎక్స్ అఫీషియల్ ఓట్లు కూడా టై, ఇద్దరికి చెరో 2 ఎక్స్ అఫీషియల్ ఓట్లు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పోచంపల్లి తక్కలపల్లి రవీందర్ ఇద్దరు ఉండగా 3వ ఎక్స్ అఫీషియల్ ఓటు కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎక్స్ అఫీషియల్ ఓటు కోసం బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. మహబూబాద్ ఫలితాలపైన కే సముద్రం భవితవ్యంగా ఆధారపడిందని చెప్పాలి. అవసరమైతే టాస్ వేసి మరి విన్నర్ ని డిక్లేర్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పటికిప్పుడు మున్సిపల్ చైర్మన్ పర్సన్ కి ఈ రోజే కాదు 16వ తేదీ వరకు అవకాశం ఉంది. 14వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు ఎక్స్ అఫీషియో, అంటే రేపటి వరకు నమోదు చేసుకోవచ్చు ఎక్స్ అఫీషియో ఎటువైపుగా ఉంటారనేది. సో పోచంపల్లి అండ్ తక్కలపల్లి రవీంద్రరావు ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉండగా వద్దిరాజు రవిచంద్ర కనుక వాళ్ళకి సహకరిస్తే వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ దాటిపోతుంది, చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవచ్చు. కానీ ఇక్కడ 8 ప్లస్ 2 ఎక్స్ అఫీషియో కూడా ఉన్నాయి. ఇంకో బ్రేకింగ్ అంతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఓటర్లంతా షాక్ ఇచ్చారు. మొత్తం 24 వార్డుల్లో 13 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ 2, ఇండిపెండెంట్లకి 1 స్థానం లభించింది. సో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే ఇటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది అంటే ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఇందాక మనతో పాటుగా మాజీ మంత్రి పుష్పల్లా గారు జాయిన్ అయినప్పుడు కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చే ఉంటే ఆయన కొంత ఎక్కువగా వర్క్ చేసేవారేమో, మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన ప్రాబల్యం తగ్గింది, అక్కడ గెలిపించుకోలేకపోయారన్న రకంగా మాట్లాడుతున్నారు. సో కంటిన్యూ చేద్దాం ఇదే డిబేట్ ని. రైట్, మరొక బ్రేకింగ్ కూడా వస్తోంది. ధర్మపురిలో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తోంది. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ 15కు 15 కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి అక్కడి ఓటర్లు షాక్ ఇచ్చారు. సో ధర్మపురి నుంచి ప్రెసెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అడ్డూరు లక్ష్మణ్ కుమార్. మంత్రివర్గంలోకి చోటు లభించడానికి ఎస్సీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నారు ఆయన. సో ఈ నేపథ్యంలోనే ధర్మపురి నియోజకవర్గానికి క్లీన్ స్వీప్ వచ్చింది. ఇందాక నేను చెప్పాను, మాజీ మంత్రి పుష్పల్లా గారు చెప్పినట్టుగా ఇబ్రహీంపట్నంలో మంత్రి పదవి రాలేదు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది ఉంటుంది బహుశా వాళ్ళు చెప్తున్న ప్రకారంగా. ఇక్కడ మంత్రి పదవి వచ్చింది కాబట్టి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కి ధర్మపురిలో క్లీన్ స్వీప్ అయింది. బహుశా మల్రెడ్డి రంగారెడ్డికి ఆ రోజు మంత్రి పదవిలో చోటు లభించినా కూడా ఈ రకంగా క్లీన్ స్వీప్ ఉండేదేమో వాళ్ళ పరంగా. సో మాట్లాడదాం. సో 3 బ్యాక్-టు-బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ చూసాం. రంగారెడ్డిలో ఇబ్రహీంపట్నం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓటమి పాలైంది, బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్. అటు మరోవైపు ఇంకో చోట ఇదే రకమైన రిజల్ట్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఎటు చూసినా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్స్ కనబడుతూ ఉన్నాయి. సో పుష్పరెడ్డి గారు, మీరు ఇందాక అన్నారు ఇబ్రహీంపట్నానికి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవిలో చోటు లేదు కాబట్టి ఆయన కొంత ప్రచార తీర్థంలో పాల్గొనలేకపోయారు, పవర్ఫుల్ కానీ గెలుపొందలేదు. కానీ ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి మున్సిపాలిటీలో అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి పదవి ఉంది, క్లీన్ స్వీప్ వచ్చింది. మీ మాట నిజమైంది అనుకోవాలా, మీ మాటని పరమావధిగా తీసుకోవాలి ఇప్పుడు పార్టీ? అంటే అట్లకి ఎత్తుకోను పేపర్ అంటే నేనేమంటానంటే మంత్రి పదవి రాలేదని కార్యకర్తల్లో నిరుత్సాహంగా ఉండి కార్యకర్తలు పని చేయలేదేమో అని అనిపించింది. కానీ ఒక చిన్న కోణం, అది పెద్ద కోణంలో ఏంటంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ అండర్స్టాండింగ్ లో కలిసి చేసిన పన్నాగం అని మాత్రం నాది మెయిన్ ప్రధానమైన ఆర్గ్యుమెంట్ నాది. అక్కడ మంత్రి పదవి అనేది ఒక క్వశ్చనే, ఎందుకంటే అక్కడ నుంచి అడగడంలో సమంజసమే ఉంది కాబట్టి ఆయన అడుగుతున్నాడు. సరే, ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా మంత్రి గారు కూడా కావాలని అంటున్నారు. సరే, అది పార్టీ అధిష్టాన నిర్ణయం ఉంటుంది. కానీ కార్యకర్తల మనోభావాలు కూడా కొంత ఉంటాయి. అండ్ అక్కడ జిల్లా ఏంటంటే ఎప్పుడు కూడా రంగారెడ్డి జిల్లాలో సిపిఎం నే నేను ఓడగొట్టే ఆజమానాలో వచ్చిందని, తర్వాత బీఆర్ఎస్ కి 2 స్థానాలు దానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీలో నుంచి మళ్ళీ మల్రెడ్డి గారు గెలవడం అనేది ఒక ఇదిగా తీసుకున్నారు. సో కొంతవరకు అంటే గెలుపు ఓటములు అనేవి కూడా కొంత కార్యకర్తలు పనిచేస్తేనే కదండి లీడరు, మండల్ లీడర్లు పనిచేయాలి, లోకల్లో ఉన్న వాళ్ళందరూ పనిచేయాలి. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా స్ట్రాంగ్ సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. మరి దీనికి సరైన కారణం ఏంటి అనేది కొంచెం మేము అంతర్మదనం కూడా చేసుకోవాలి పార్టీ లెవెల్లో. అధిష్టానం అది చూస్తుంది, రివ్యూ చేస్తుంది. సరే, నేను ఎలక్షన్ లో వెళ్దామన్నా అక్కడ ఉండే వాళ్ళ మీద నమ్మకంతో కొంచెం మేము గెలుస్తారన్న నమ్మకంతో ఉండడం కూడా ఒకసారి జరిగింది. బీఆర్ఎస్ కూడా మాట్లాడిద్దాం మనం. సో ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ధర్మపురిలో క్లీన్ స్వీప్ అయిపోయింది. సో అంటే మిమ్మల్ని రూరల్ ఓటర్స్, ఇంకా అఫ్ కోర్స్ అర్బన్ లోకల్ బాడీస్ అయినప్పటికీ ధర్మపురి అనేది కొంత గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో గ్రామీణ ప్రాంత ప్రభావం ఉన్న చోట బీఆర్ఎస్ పార్టీని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, ఇబ్రహీంపట్నంలో యాక్సెప్ట్ చేశారు. అంటే
బీఆర్ఎస్ పార్టీ కేవలం ఇక్కడ డెవలప్మెంట్ చేసింది కాబట్టి ఇక్కడ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ రూరల్లో ఏం డెవలప్మెంట్ లేదని రూరల్ పబ్లిక్ కొంత పక్కన పెట్టేసిర్రా. క్లీన్ స్వీప్ కంప్లీట్ జీరో. అట్లేం లేదు. మంత్రి గారు అక్కడ ఉండి పనిచేయడం, ఇందాక అన్నట్టు పుష్పలీల గారన్నా మీరన్నా మంత్రి గారు స్వయంగా బాధ్యత తీసుకొని గెలిపించుకునే ప్రయత్నం చేసి ఉంటారు. మరి వేరే అటు పట్టణ ప్రగతితోని పట్టణాలకు చేసింది బీఆర్ఎస్, ఇటు పల్లె ప్రగతితోని పల్లెలకు కూడా చేసింది. ఎప్పుడు కని విని ఎరుగని స్థాయిలో అభివృద్ధి అంటే బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 60 సంవత్సరాల పాలనలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి బీఆర్ఎస్గా మేము అటు పట్టణాలకు కానీ ఇటు పల్లెలకు కానీ చేయగలిగినాం. స్వచ్ఛ సర్వేక్ష అవార్డులు 16 అవార్డులు మేము పట్టణాలకు తీసుకోగలిగాం. పల్లెల విషయం ఈ రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో అబద్ధాలే కదా. రైతు భరోసా సంక్రాంతికి ఇస్తున్నాం, ఇదిగో ఇస్తున్నాం, ఎన్నికలు కాగానే ఇస్తామని చెప్పి, అలాగే రైతులకు బోనస్ ఇచ్చినామని బోనస్ ఇవ్వలేదు. గత యాసంగి సన్నవడ్లకు ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు. అనేక అబద్ధపు ప్రచారాలు కాంగ్రెస్ చేసింది. అలాగే బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోసినటువంటి ప్రచారాలు కూడా చూసినాము. ఏది ఏమైనా కాంగ్రెస్కి అయితే ఇది అనుకున్న స్థాయి ఫలితాలు అయితే కాదు, బీఆర్ఎస్గా మేము ఊహించిన ఫలితాలే ఇవి. కాంగ్రెస్కి అయితే అనుకున్న స్థాయి ఫలితాలు అయితే కాదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు సాధించిన ఫలితాలు, లేదా ఏ పార్టీ అధికారంలో ఉన్న అధికార పార్టీ సాధించినటువంటి స్థానాలు ఇవాళ కాంగ్రెస్ ఎందుకు సాధించలేకపోతుంది? ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కదా, సరే స్పష్టం కదా. మీరు ప్రచారం చేసుకున్నా వాళ్ళు ప్రచారం చేసుకున్నా ఎవరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమనుకున్నా కూడా మ్యాండేట్ అనేది ఏముంటది అంటే పబ్లిక్ రిజల్ట్స్, రైట్? సో పబ్లిక్ రిజల్ట్స్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదా. సో మీరు చేసిన వాళ్ళు చేసిన పబ్లిక్ రిజల్ట్స్ మ్యాండేట్ తీసుకోవచ్చు. తప్పకుండానండి తీసుకోవచ్చు. రూరల్ లో అభివృద్ధి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీకు ఘోర పరాజయం అంటే అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాలేదు. ఘోర పరాజయం కాదండి, అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాలేదు. అనుకున్న స్థాయిలో కాదు, అనుకున్న దానికన్నా ఎక్కువనే. నేను ఇదివరకు ఇప్పుడే చెప్పి ఉన్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. 12,000 గ్రామ పంచాయతీ అక్కడ కాంగ్రెస్ వచ్చింది ఎంతండి? వాళ్ళు ఇండిపెండెంట్ 1200 మందిని కలుపుకొని, లేదా రెబల్స్ 1000 మందిని కలుపుకొని ఆ స్థాయి ప్రచారమే 60% అని చెప్పుకోవడమే తప్ప ఎక్కడిది కాంగ్రెస్ కు సహజంగా అంత శాతం లేదు కదా. స్వచ్ఛందంగా 40% మేము సాధించగలిగినాం కదా. అధికార పార్టీ కాంగ్రెస్ ఉండి కూడా అధికార పార్టీకే అనుకూలమైన ఓటింగ్ జరుగుతుంది, అధికార పార్టీకే ప్రజలు పట్టం కడతారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా మీ వాడిని ఎన్నుకోండి, మంత్రులను కలవగలిగిన వాళ్ళని ఎన్నుకోండి, మీ సర్పంచ్ వాళ్ళని కలవాలి, మీ వార్డు సభ్యుడు వాళ్ళని కలవాలి అనే స్థాయిలో ప్రచారం చేసినటువంటి ప్రచారం చూసినాము, గతంలో చూసినాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. అయినప్పటికీ ఇవి కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు కావు. మాకు ఇదేమి చెంపపెట్టు అంటే కాంగ్రెస్కే చెంపపెట్టేది. ఈ ఫలితాలు కాంగ్రెస్కే చెంపపెట్టు, బీఆర్ఎస్ కు కాదు. బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో మేము పెర్ఫామ్ చేయగలిగినాం. మేము ప్రజల్లోకి ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో మేము సఫలమైన ప్రజల్లోకి వెళ్ళగలిగినాం. ఎంత దృష్టి మళ్లించాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసినా, ఎంత దుర్మార్గ ప్రచారాలు చేసినా మేము మాత్రం ప్రజలకు చేరగలిగినాం. ఒక్కసారి మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. మరొక బ్రేకింగ్ వస్తుంది. సిరిసిల్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. 39 స్థానాలకు గాను 27 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 6 స్థానాల్లో కాంగ్రెస్, 5 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు. సో బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ సొంత నియోజకవర్గం, ఆయన కూడా కాలికి బల్పం కట్టుకొని ఇంటింటికి గడప గడపకి తిరిగి ప్రచారం చేశారు సిరిసిల్ల నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో. సో 39 స్థానాలకి 27 బీఆర్ఎస్, 6 కాంగ్రెస్, 5 బీజేపీ. సో కమింగ్ బ్యాక్ టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మేము చెప్పినట్టుగా రిప్లికేట్ అవుతున్నాయి. సో రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ ఉంది. సో కమింగ్ బ్యాక్ ఇంకో బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. సూర్యాపేట కాంగ్రెస్ లో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే అటు బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాజయం చవిచూస్తుందని చెప్పాలి. సో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది. 2 నియోజకవర్గాల గురించి మాట్లాడదాం. ఇద్దరు కూడా చాలా కీలకమైన నేతలు. ఇద్దరు కూడా కేసీఆర్ కుమారుడు ఒకరైతే కేసీఆర్ కి తమ్ముడు లాంటి వ్యక్తి, కుడిభుజం లాంటి వ్యక్తి ఇంకొకరు. సో మాట్లాడదాం. దీనికి సంబంధించి మౌలి గారు ఉన్నారు. సార్, జగదీష్ రెడ్డి అండ్ సిరిసిల్ల. జగదీష్ రెడ్డికి బిగ్ షాక్ ఇది. సిరిసిల్లలో యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చాయనుకోవాలా, కేటీఆర్ ప్రచారం చేసినా కూడా? తప్పకుండా మనోజ్, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సిరిసిల్ల అనేది ఒక కంచుకోట. ముఖ్యంగా బీఆర్ఎస్ కు అక్కడ నాయకుడిగా కేటీఆర్ ఎస్టాబ్లిష్ అయినారు. ఆయన ఘన విజయం సాధించారు లాస్ట్ ఎన్నికల్లో. కేవలం ఆయన మాత్రమే కాదు, సిరిసిల్ల పక్కనే కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడలో సైతం ఆయన ప్రభావం ఉంటుందని చెప్పుకున్నాం. అందుకే వేములవాడలో కూడా బీఆర్ఎస్ లీడ్లోకి రాగలిగింది. ఇక్కడ దాదాపు మనం 26 నుంచి 27 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకోబోతుందని చెప్పినాం. అదే రిజల్ట్ ఇక్కడ సిరిసిల్లో రాబోతోంది. అది ఖచ్చితంగా
ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇది సిరిసిల్లలో కేటీఆర్ కానీ బీఆర్ఎస్ గెలుస్తుంది మున్సిపాలిటీ అనేది అందరూ ఊహించిందే. అయితే ఇక్కడ సూర్యాపేట విషయంలో కూడా మనకు